మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తన సొంత డబ్బులు వెచ్చించి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎంఎస్ఎస్ఓ ద్వారా పేదవారికి ఎన్నో రకాల సేవలు అందించి తల్లి తండ్రి లేని పిల్లలకు పోస్ట్ ఆఫీసులో డబ్బులు జమ చేసి బాండ్లు అందించిన ఘనత మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కుటుంబానిది అని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని బీజేపీ నాయకులు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ను విమర్శించే స్థాయి కాదని చినశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సానా సత్యనారాయణ మాజీ సర్పంచ్ రాజిరెడ్డిలు అన్నారు. మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రాజిరెడ్డిలు మరియు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సంవత్సరంలోపే 6 గ్యారెంటీలు అమలు చేయడం జరిగిందని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం జరుగుతుందని, సొంత డబ్బులు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్న కుటుంబం ఏదైనా ఉందా అంటే అది కేవలం మైనంపల్లి కుటుంబమేనని, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టి పేదవారికి అండగా నిలబడని బీజేపీ నాయకులు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వారు మండిపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా బీజేపీ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ జడ్పీటీసీ మాజీ పంజా విజయ్ గారు మాట్లాడడం చాలా ఆశాపరంగా ఉంది. ఏదైతే వాళ్ళు చెప్పారో కనిపిస్తలేవా, ప్రభుత్వం 6 గ్యారెంటీలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. 6 గ్యారెంటీలు అని వాళ్ళకి కనిపిస్తలేదు. ఆ రోజు వాళ్ళ కళ్ళు లేవని నేను అడుగుతూ ఉన్నా. బస్సుల మహిళలు మరి ఏదైతే ప్రభుత్వం వచ్చినా మర్నాడే మరి బస్సులలో మహిళలు ఎంతోమంది మరి తిరుగుతున్నది వాళ్ళకి కనిపిస్తలేదా? రెండో విషయం కరెంటు, 200 యూనిట్ల కరెంటు మరి ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా గ్యాస్ కూడా 500 రూపాయల గ్యాస్ ఇస్తామని చెప్పినాం, గ్యాస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మరి రుణమాఫీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే మాఫైంది రైతుల కంటే, మొన్న మరి ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయంలోనే మరి 2 లక్షల రూపాయలు మరి 3 దఫాలుగా మరి ఏదైతే మొన్న కొంచెం ప్రాబ్లం ఉండేది రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా మరి మొన్న అదేవిధంగా మహబూబ్ నగర్గా మరి రైతులందరూ రుణమాఫీ చేయడం జరిగింది. ఇది కనిపిస్తలేదా? మరి ఏదైతే ఒడ్ల కొనుగోలు ఉన్నది గతంలో మరి 10 ఏళ్ళు చేసిన ప్రభుత్వం మరి ఎప్పుడు బోనస్ ఇవ్వలే. మరి ఇమీడియట్లా మొన్ననే చూస్తున్నాం, వాళ్ళకి కనిపిస్తలేదు పేపర్లో మరి రైతులు హర్షం ప్రకటిస్తూ ఉన్నారు. 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ప్రభుత్వం ఇది చేసిన కార్యక్రమాలు మరి 6 2 మిగిలినాయి. ఎందుకంటే గత ప్రభుత్వం మరి అప్పులు చేసి పోయినా మరి పాలన గాడిలో పడేసి మరి ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి అంచెలంచెలుగా చేస్తూ ఉన్నది. మరి ఏదైతే ఇప్పుడు జనవరిలో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పినాం. మరి గత పాలకులు 10 ఏళ్ళలో ఇక్కడ ఇండ్లు కట్టిరా? ఏ గ్రామం పోయినా ఇవ్వాలా? మరి ఆ రోజులో పెట్టిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప మరి టీఆర్ఎస్ పాలన ఒక ఇల్లు కట్టించారా? మరి అది కూడా వాళ్ళు గుర్తు చేసుకోవాలి. మరి ఇంకా ముందు కూడా అది మనం ఏమైతే చెప్పినామో గ్యారెంటీల మహిళాభివృద్ధిగా 2 మిగిలినాయి, 6 గ్యారెంటీలు అయినాయి. 5వ గ్యారెంటీ కూడా ఈ జనవరిలో ఇవ్వబోతున్నాం. మహిళలకు కూడా మరి ఏదైతే నెలకు 2500 అది కూడా ఇస్తాం. మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడారు. ఎమ్మెల్యే గారు మరి ఇది చేస్తా అది చేస్తారని మనకు అలా కనిపిస్తలేదా? ఎప్పుడైతే సొంత పండుతోని నియోజకవర్గంలో 1000 బోర్లు ఇవ్వడం అది కనిపిస్తలేదా? ప్రతి గ్రామంలో మరి ఒక 3 నుంచి 4 2 దాని పరిస్థితుల మట్టి ఇవ్వడం జరిగింది. దాని మోటార్లు కూడా పెడతా ఉన్నాం. మరి వచ్చే రోజులలో వాళ్ళు ఏం చేసారు మెదక్లు అన్నారు. మరి గత పాలకులు కొబ్బరికాయ కొట్టిపోయారు. ఇంతకుముందు రాజిరెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఏదైతే అది మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాం. రాబోయే రోజులలో కూడా మళ్ళా మన ఏదైతే విద్యార్థులకు మన ఏదైతే తల్లిదండ్రులు లేని వాళ్ళకు మరి వాళ్ళకు తల్లిదండ్రులు లేని పిల్లలకు వాళ్ళకు పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తామని అన్నారు. కొన్ని గ్రామాలకు చేసినాం. రాబోయే రోజులలో ఎందుకంటే సొంత డబ్బులు కాబట్టి మరి గతంలో ఎవరైనా సొంత డబ్బులు పెట్టిన కుటుంబం ఉన్నదంటే అది మైనంపల్లి కుటుంబమే. మరి ఏదైతుందో మా రోహిత్ గారు మరి నాయకత్వాన మరి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరి రాష్ట్రంలో కానీ మెదక్ కాన్ఫరెన్స్ కానీ అభివృద్ధిని తీసుకుపోతామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. జై హింద్, జై. నిన్నటి రోజు రామంపేట పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారు, కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జి పంజా విజయ్ గారు మరి అవాక్కు చవాక్కులు మాట్లాడారు. మరి వాళ్ళకు మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది అని మరి జిల్లా అధ్యక్షులు చెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. మరి నిన్న మొన్న వరకు కూడా 2 లక్షల రుణమాఫీ పూర్తిగా మరి
దాదాపుగా 26,000 కోట్ల రూపాయలు నిన్నటికి పూర్తిగా మాఫీ చేయడం జరిగింది. అలాగే మరి ఇంతకుముందు ఇచ్చిన హామీలు మరి గ్యాస్ కావచ్చు, బస్సు కావచ్చు, అలాగే మరి రైతుల విత్తనాలు కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, మరి ప్రతి విషయంలో కూడా పారదర్శకంగా పనిచేస్తుంది. ఒక్కటే సంవత్సరంలో మరి ఇన్ని హామీలను నెరవేర్చిన ప్రభుత్వం ఉన్నదంటే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి నిన్న పంజా విజయ్ గారు మాట్లాడుతూ మీ స్థానిక ఎమ్మెల్యే గారు ఎంఎస్ఎస్ఓ ద్వారా ఏం చేశారని చెప్పారు. మరి ఇప్పటి నుంచి రామంపేట కాన్స్టిట్యున్సీ కావచ్చు, మెదక్ కాన్స్టిట్యున్సీ ఏర్పాటు నుంచి ఏదైనా ఎమ్మెల్యే సొంత ఫండ్ నుంచి చేసిన కుటుంబం ఉందంటే మా మైనంపల్లి గారి కుటుంబమే ఉంది. మరి గతంలో మైనంపల్లి గారు టీడీపీలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా దాదాపుగా 500 బోర్లు ఇవ్వడం జరిగింది. అనేక పాఠశాలలు మంచి చేయడం జరిగింది. మరి ఈరోజు ఎంఎస్ఎస్ఓ నుంచి మరి తను వచ్చిన ఏడాది కాలంలో 480 బోర్లు ఎక్కడెక్కడ నీరు ఎద్దడి ఉందో అక్కడ బోర్ వేయడం జరిగింది. మరి విజయ్ గారు మరి మీ బీజేపీ పార్టీ నుంచి కనీసం ఒక్క బోరు మీ సొంత డబ్బుల నుంచి మరి ఎక్కడ ఖర్చు పెట్టిరో చెప్పాలి. మీరు చెప్తున్నారు అశోక్ గారు ఇల్లు అడిగినామా లేకుంటే కొరిపల్లాల భూమి అడిగినామా అని చెప్తున్నారు కదా. మరి నిజాంపేటలో నీ భూమి అడిగినామా, నువ్వు కూడా అశోక్ పేస్ట్ ఉండే ఉంటావు, నీ ఇల్లు అడిగినామా, మరి నీ సొంత నిధులతో ఏం చేసినావు చెప్పండి. ఇలా మెదక్ పట్టణంలో పోతే ఎన్నో స్కూళ్ళు ఎంఎస్ఓ ద్వారా మంచిగా చేయించాం. ఇలా మా చిన్నశంకరపేట కాలేజీలో మరి ఎంఎస్ఓ ద్వారా కాలేజీకి నిధులు ఇచ్చి బెంచ్లు ఇచ్చి మౌలిక సదుపాయాలు చేయించాం. మరి ఏముంది బీజేపీ అంటే ఏం లేదు, బీఆర్ఎస్తో ములాఖాత్ ఉన్నది కంటే. 10 సంవత్సరాలు చెప్పారు కదా ఆఫీసర్లు నేటి పోయినాయి అని చెప్పారు. 10 సంవత్సరాల నుంచి ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం టెంకాయలు కొట్టడానికే సరిపోయింది కదా తప్ప మరి ఎక్కడ కూడా హాస్పిటల్ రాలేదు. ఇలా మా ప్రభుత్వం వచ్చినాక 1 ఇయర్లోనే మా మంత్రి గారు దామోదర్ గారు మరి వచ్చి హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ. మరి ఆ 10 సంవత్సరాలు మీరు ఏం చేసిరు? మరి పొద్దుగాల ములాఖాత్, రాత్రి మిలాఖత్తోని మరి మీరు దందాలు చేసుకున్నారు. గతంలో బీజేపీ ఒకటే అన్నట్టు కలిసి వ్యవహరించి గతంలో ఉన్న ఎమ్మెల్యేతోని మీరు ఎన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిరో శ్రీనివాస్ గుప్తా గారు మరి రేపు మెదక్లో మనం కూర్చుందామంటే చెప్పండి సభా వేదిక, నేను దాన్ని మరి ప్రూవ్ చేస్తాను. మరి ఇలా మా ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యే కాదు, మా ఎమ్మెల్యే గారు డైనామిక్గా పనిచేస్తుంది. ఇలా ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ పోరాటం చేస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి సీలింగ్ భూములు కావచ్చు, ఫారెస్ట్ భూముల నుంచి కావచ్చు బీజేపీ ఎన్నడూ కూడా పోరాటం చేయలేదు. ఇలా మా ప్రభుత్వం చేసింది. ఇలా మా ప్రభుత్వం రాగానే ఇక్కడ కలెక్టర్ గారు కావచ్చు, అక్కడ డిఎఫ్ఓ గారు కావచ్చు, మరి అన్ని 2 బృందాలను సర్వే చేసుకుంటూ అక్కడ ఉన్న పేద ప్రజల భూములు గుంజుకోవద్దని చెప్పడం జరిగింది. సన్న రకం మరొకట్లకు 500 రూపాయలు చొప్పున ఇలా బోనస్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ₹1 బోనస్ ప్రకటించలేదు. మరి బీజేపీ సిద్ధాంతాలు ఏంటంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడం, హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేది విభేదించి పాలించని ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంతో బతికినాం. మరి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్. స్వతంత్రం వచ్చి నుంచి ఈ దేశం అంచెలంచెలుగా ఎదుకొచ్చేందుకు ముఖ్య కారణం కాంగ్రెస్. మరి బీజేపీ ఏం చేసింది? ఆదాని, అంబానీ తప్ప లలిత్ మోడీలు, నీరజ్ మోడీలు, మరి విజయ్ మాల్యాలు ఇక్కడ దోపిడీ చేసుకొని దేశ సంపదను దోపిడీ చేసుకొని విదేశాల్లో అత్యాచారాలతో సుఖాలు అనుభవిస్తున్నారు. మరి కాంగ్రెస్ నాయకులు ఎన్నడూ వేయలేదు ఆ పరిస్థితి. మరి మీరు ఏం చేశారో ఈ దేశానికి చెప్పండి. ముందుగా మా ఎమ్మెల్యే గారిని ప్రశ్నించినప్పుడు పంజా విజయ్ ఖబర్దార్, మళ్ళొక్కసారి మీరు మాట్లాడితే మంచిగా ఉండదు, తిరగనీయం రోడ్ల మీద చెప్తున్న పంజా విజయ్. మరి ఏం చేసిందంటే కోట్లాది రూపాయలతో ఎంఎస్ఓతో మేము మరి ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి మేము చేస్తున్నాం. సిఎస్ఆర్ కూడా సొంత వాళ్ళ వాళ్ళ మామకున్న కంపెనీ నుంచి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తున్నాం. ఇక్కడ ఉన్న కంపెనీలో కూడా సిఎస్ఆర్ ఫండ్ ఇస్తాం తప్పకుండా. మరి మెదకును మరి గత 70 ఏళ్ళ నుంచి కూడా వెనుకబడి కాన్స్టిట్యున్సీ ఉన్నది కాబట్టి మరి ఇప్పుడు కూడా ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తామని మీడియా ద్వారా చేస్తూ ఇలాంటి చౌకబారిన మరి వాక్యాలు చేస్తే ఖబర్దార్ పంజా విజయ్, ఖబర్దార్ శ్రీనివాస్ గారు. మరి మీరు రండి, మీరు అభివృద్ధి గురించి మీరు మాత్రం కలిసి రండి. తప్పకుండా మెదక్ అభివృద్ధి ఎలా చేద్దామంటే తప్పకుండా కలిసిపోదాం. కానీ మీరు అవాక్కులు చెవాక్కులు చేస్తే మేమేం ఊరుకోం, మా కాంగ్రెస్ కార్యకర్తలు ఏమి ఊరుకోరు. తప్పకుండా మేము నిలదీస్తారు. మీరు ఏం చేశారో అది చెప్పండి. ముందుగా చెప్పినాక మేమేం చేసినా మాకు చెప్తాం. మరి ఈ అవకాశం